మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు. మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్, ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ గా పేర్కొన్నాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాం. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ హసతా ఫ్రమ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఇంతకుముందు మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ నేర్చుకున్నాం. ఆ చాప్టర్ అయ్యాక మ్యాథ్స్ అంత డిఫికల్ట్ కాదు, మనం అందరం చేయగలము అనే కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. ఇప్పుడు మనం అలాంటిదే ఇంకొక ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నేర్చుకుందాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చదువుకున్నప్పుడు రాహుల్ ఇంకా ప్రియా అనే స్కూల్ ఫ్రెండ్స్ మనకి చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు ఈ చాప్టర్లో వాళ్ళు మనకి ఎలా హెల్ప్ చేస్తారో చూద్దాం. రాహుల్ ఇంకా ప్రియాకి స్కూల్లో వాళ్ళ టీచర్ ఒక హోంవర్క్ ఇచ్చారు. ఒక స్క్వేర్ షేప్డ్ మెటల్ షీట్ ఇచ్చి దీంతో ఒక క్యూబాయిడల్ బాక్స్ తయారు చేయమని హోంవర్క్ ఇచ్చారు. అయితే వీళ్ళు ఏం చేశారు, ప్రతి కార్నర్ దగ్గర 9 సెంటీమీటర్స్ బై 9 సెంటీమీటర్స్ స్క్వేర్స్ డ్రా చేసి వాటిని కట్ చేశారు. కట్ చేసి ఈ లైన్స్ దగ్గర మెటల్ షీట్ని పైకి ఫోల్డ్ చేసి ఒక ఓపెన్ బాక్స్ తయారు చేశారు. బాక్స్ తయారు చేసేసాక వాళ్ళకి ఏం గుర్తొస్తుందంటే వాళ్ళకి ఇచ్చిన మెటల్ షీట్ ఎడ్జ్ లెంత్ ఎంతో వాళ్ళు మెజర్ చేయడం మర్చిపోయారు. మరి ఇప్పుడు ఎలా మెజర్ చేయాలి? ప్రియాకి అప్పుడు ఒక ఐడియా వస్తుంది. వీళ్ళు తయారు చేసిన బాక్స్ది వాల్యూమ్ కనుక్కుంటే ఈ షీట్ ఎడ్జ్ లెంత్ ఎంతో కనుక్కోవచ్చేమో అని. సో ఈ బాక్స్లో వాళ్ళు నీళ్లు పోసి ఎన్ని నీళ్ళు వచ్చాయో మెజర్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఈ బాక్స్ వాల్యూమ్ 144 సెంటీమీటర్ క్యూబ్ అని తెలిసింది. ఈ షీట్ ఎడ్జ్ లెంత్ అన్నోన్ కాబట్టి దాన్ని ఎక్స్ అని అనుకున్నారు. ఎక్స్ అనే సైడ్ నుంచి రెండు వైపులా 9 సెంటీమీటర్స్ తీసేస్తే మధ్యలో మిగిలే లెంత్ ఎంత? ఎక్స్ మైనస్ 9 అంటే ఎక్స్ మైనస్ 18 సెంటీమీటర్స్. సో ఈ బాక్స్ ది లెంత్ ఇంకా బ్రెడ్త్ మనకి ఎక్స్ మైనస్ 18 సెంటీమీటర్స్ వస్తుంది. బాక్స్ హైట్ అంటే ఈ డైమెన్షన్ 9 సెంటీమీటర్స్. సో ఈ వాల్యూస్ని వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్లో పెడితే మనకి ఎక్స్ మైనస్ 18 ఇంటూ ఎక్స్ మైనస్ 18 ఇంటూ 9 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. 144 సెంటీమీటర్ క్యూబ్ ఇంకా ఎక్స్ మైనస్ 18 ఇంటూ ఎక్స్ మైనస్ 18 ఇంటూ 9 సెంటీమీటర్ క్యూబ్ రెండు ఈ బాక్స్ వాల్యూమే. సో వాటిని మనం ఈక్వేట్ చేయొచ్చు. ఈక్వేట్ చేస్తే ఎక్స్ మైనస్ 18 హోల్ స్క్వేర్ ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 144. 9 into 16 is equal to 144. So x square minus 36x plus 324 is equal to 16. అంటే x square minus 36x plus 308 is equal to 0. వాళ్ళకు వచ్చిన ఈక్వేషన్ ఇది. ఈ ఈక్వేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనం అబ్జర్వ్ చేస్తే x square minus 36x plus 308 ఇది ఏ ఫామ్లో ఉంది? ax square plus bx plus c ఫామ్లో ఉంది. అంటే దిస్ ఇస్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒక పాలినామియల్ని జీరోకి ఈక్వేట్ చేస్తే మనకు వచ్చేదాన్ని ఈక్వేషన్ అంటాం. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ని జీరోకి ఈక్వేట్ చేస్తే మనకు వచ్చేదాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాము. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి ఆ స్క్వేర్ మెటల్ షీట్ లెంత్ ఎంతో ఎలా కనుక్కుంటారు అంటే ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కుంటారు రాహుల్ ఇంకా ప్రియా అనేది మనం ఈ లెసన్లో నేర్చుకుందాం. ఇప్పుడు
ax plus b is equal to 0 అనేది ఏంటి? It is the general form of a linear equation in one variable x. ఇలాగే ax square plus bx plus c is equal to 0, where a, b and c are real numbers and a is not equal to 0, is known as the standard form of a quadratic equation in one variable x. ఇందులో మనం 0 కాకుండా y పెట్టుకుంటే y is equal to ax square plus bx plus c ని క్వాడ్రాటిక్ ఫంక్షన్ అని అంటారు. ఈ క్వాడ్రాటిక్ ఫంక్షన్కి మనకి చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవేంటో మనం ఒకసారి చూద్దాం. క్వాడ్రాటిక్ ఫంక్షన్కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసే ముందు దాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూద్దాం. ఈ గ్రాఫ్లో మనం y is equal to x square plus 8x plus 9 అనే క్వాడ్రాటిక్ ఫంక్షన్ది రిప్రజెంటేషన్ చూస్తున్నాం. దీన్ని పారాబోలా అంటారు. ఈ క్వాడ్రాటిక్ ఫంక్షన్లో a is equal to 1, b is equal to 8 and c is equal to 9. ఇది మీ సిలబస్లో లేదు, నేను ఓన్లీ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అ క్వాడ్రాటిక్ ఫంక్షన్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూద్దాం. ఫస్ట్లీ, when a rocket is fired upward, the height of rocket is defined by a quadratic function. Next, shapes of satellite dish, reflecting mirror in the telescope, lens of eyeglasses can be represented using quadratic functions. మనం చూసిన ఎగ్జాంపుల్లో పారాబోలా పొడుగ్గా సన్నగా ఉంది, కానీ ప్రతిసారి పారాబోలా ఇలానే ఉండాలి అనుకోకండి. శాటిలైట్ డిష్, రిఫ్లెక్టింగ్ మిర్రర్ ఇంకా కళ్ళజోడు లెన్సెస్లో మనం చూసే పారాబోలా షేప్ ఇలా ఉంటుంది. దిస్ కెన్ ఆల్సో బి రిప్రజెంటెడ్ యూజింగ్ అ క్వాడ్రాటిక్ ఫంక్షన్. థర్డ్ది, the path of a projectile is defined using a quadratic function. ప్రొజెక్టైల్ అంటే ఏదైనా వస్తువుని మనం పైకి పడేస్తే ఆర్ కొంచెం హైట్ మీద నుంచి హారిజాంటల్గా పడేస్తే దాన్ని ప్రొజెక్టైల్ అని అంటాం. ప్రొజెక్టైల్ పాత్ని మనం అబ్జర్వ్ చేస్తే అది ఈ షేప్లో ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో అ పారాబోలా అండ్ క్యాన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ అ క్వాడ్రాటిక్ ఫంక్షన్. Example 4. When the brakes are applied to a vehicle, the stopping distance is calculated using quadratic equation. సో బ్రేక్ అప్లై చేసినప్పుడు ఒక వెహికల్ ఎంత దూరం వెళ్ళి ఆగుతుంది అనే డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయడానికి కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వాడతారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద బెటర్ అండర్స్టాండింగ్ కోసం మనం కొన్ని చిన్న సమ్స్ చేద్దాం. ఎగ్జాంపుల్ 1. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్. మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లో ఇలాంటి సమ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్సా కాదా అనేది ఎలా చెక్ చేసాము? వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుని. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ax square plus bx plus c is equal to 0, where a, b, c are real numbers and a is not equal to 0. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే x square minus 6x minus 4 is equal to 0. దీన్ని స్టాండర్డ్ ఫామ్తో మనం కంపేర్ చేసుకుంటే a is equal to 1, b is equal to minus 6 and c is equal to minus 4. So a, b, c are real numbers and a is not equal to 0. కాబట్టి మన ఫస్ట్ బిట్లో ఉన్న ఈక్వేషన్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఉన్న టర్మ్ ఏంటి? ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్లో డిగ్రీ ఏమో 3. సో థర్డ్ డిగ్రీ ఉన్న పాలినామియల్స్ని క్యూబిక్ పాలినామియల్స్ అంటారు అని మనం పాలినామియల్స్ చాప్టర్లో నేర్చుకుందాం. క్యూబిక్ పాలినామియల్స్ని 0కి ఈక్వేట్ చేస్తే మనకు వచ్చేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, క్యూబిక్ ఈక్వేషన్. సో బిట్ 2లో ఉన్న ఈక్వేషన్ ఈజ్ నాట్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మూవింగ్ ఆన్, థర్డ్ ఈక్వేషన్, దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవడానికి ట్రై చేద్దాం. అంటే 2y square minus 7y is equal to 0. ఇప్పుడు ఇక్కడ x బదులు y ఉంది. సో స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ y రాసుకుంటే
ay square plus by plus c is equal to 0, where a, b, c are real and a is not equal to 0. ఇక్కడ మనకి a is equal to 2, b is equal to -7 and c is equal to 0. సో ఇది మన స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి కరెస్పాండ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 3లో ఉన్న ఈక్వేషన్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనం చెప్పచ్చు. ఆప్షన్ 4, దీన్ని మనం ఫస్ట్ సింప్లిఫై చేసి రాసుకోవాలి. సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటే x power 4 plus 1 by x square is equal to 2. That implies x power 4 plus 1 is equal to 2x square. అన్నిటినీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తెచ్చుకుంటే x power 4 minus 2x square plus 1 is equal to 0. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న పాలినామియల్ని మనం చూస్తే కనుక హైయెస్ట్ డిగ్రీ టర్మ్ x power 4. x power 4 ఉండే పాలినామియల్ని ఏమంటారు? బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. సో బై క్వాడ్రాటిక్ పాలినామియల్ని 0కి ఈక్వేట్ చేసినప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ ఈజ్ అ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ నాట్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఆప్షన్ 4లో ఉన్న ఈక్వేషన్ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఇలాంటివే మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అగైన్ చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్. ఫస్ట్ సమ్ చూద్దాం. దీన్ని మనం సింప్లిఫై చేసుకుని మన స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేసి చూద్దాం. x minus 2 whole square plus 1 is equal to 2x minus 3. x minus 2 whole square ని ఎక్స్పాండ్ చేస్తే x square minus 4x plus 4. నెక్స్ట్ plus 1 is equal to 2x minus 3. రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న టర్మ్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తెద్దాము. అప్పుడు x square minus 4x minus 2x అంటే minus 6x plus 4 plus 1 ఇటువైపు ఉన్నదేమో plus 5. minus 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తెస్తే plus 3, సో plus 8 is equal to 0. ఇది చూడడానికి ax square plus bx plus c is equal to 0 ఫామ్లో ఉంది. ఇక్కడ a, b, c ఏంటి? 1, -6 and 8. సో a is not equal to 0. కాబట్టి ఫస్ట్ బిట్లో ఉన్న ఈక్వేషన్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ సెకండ్ బిట్లో ఉన్న క్వశ్చన్ చూద్దాం. x into x plus 1 plus 8 is equal to x plus 2 into x minus 2. దీన్ని సింప్లిఫై చేస్తే x into x, x square plus x into 1, x plus 8 is equal to x plus 2 into x minus 2. ఇది ఏ ఫామ్లో ఉంది? a plus b into a minus b. అండ్ a plus b into a minus b is equal to a square minus b square. సో ఇది x square minus 2 square అంటే 4. రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న టర్మ్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తెద్దాం. x square plus x plus 8 minus x square plus 4 is equal to 0. సో x square టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి x plus 12 is equal to 0 వస్తుంది. ఇందులో మనకు అసలు సెకండ్ డిగ్రీ టర్మే లేదు. అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న పాలినామియల్ ఏంటి? ఇట్ ఈస్ ద లీనియర్ పాలినామియల్. సో లీనియర్ పాలినామియల్ని 0కి ఈక్వేట్ చేసినప్పుడు మనకు వచ్చేది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. అంటే సెకండ్ బిట్లో ఉన్న ఈక్వేషన్ ఈజ్ నాట్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ బిట్ని చూద్దాం. x into 2x plus 3 is equal to x square plus 1. x into 2x, 2x square plus x into 3, 3x. రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న టర్మ్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తెద్దాం. మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనం చూసుకుంటే కనుక ax square plus bx plus c is equal to 0 ఫామ్లో ఉంది. a, b, c ఏంటి? 1, 3 and minus 1. 1, 3 and minus 1 are real numbers and a is equal to 1 which is not equal to 0. So third bitలో మనకి ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషనా? Yes, it's a quadratic equation. Next fourth bit. x plus 2 whole square is equal to x cube minus 4. దీన్ని మనం సింప్లిఫై చేయకుండా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా చెప్పడానికి ట్రై చేద్దాం. లెఫ్ట్ సైడ్లో మనకు ఉన్నది ఏంటి? ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకు వచ్చే హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో చూస్తే
మనకి ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంది. అన్ని టర్మ్స్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చినప్పుడు మనకు ఒక ఎక్స్ క్యూబ్ టర్మ్, ఒక ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఒక ఎక్స్ టర్మ్, ఇంకా ఒక కాన్స్టెంట్ టర్మ్ ఉంటాయి. ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉన్న ఈక్వేషన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగలమా? లేదు. కాబట్టి ఈక్వేషన్ 4 ఈజ్ నాట్ క్వాడ్రాటిక్. ఇది మీకు అర్థమై ఉండకపోతే నేను దీన్ని సింప్లిఫై చేసి చూపిస్తాను. ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న టర్మ్స్ ఎక్స్ క్యూబ్ మైనస్ 4. ఎక్స్ క్యూబ్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది కాబట్టి అన్నిటినీ మనం రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్దాం. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x, ఇక్కడ మైనస్ 4 ఉంది, ప్లస్ 4 రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే మైనస్ 4, మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మన హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఏంటి? ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మళ్ళీ ఎగ్జాంపుల్ 3లో కూడా ఇలాంటివే కొన్ని సమ్స్ ఉన్నాయి. వీటిని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బిట్, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 into x minus 3. x plus 1 whole square is equal to x square plus 2x plus 1. That is equal to 2 into x 2x minus plus 2 into minus 3 minus 6. రెండు వైపులా 2x క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, దానికంటే పెద్ద డిగ్రీ టర్మ్స్ ఏమీ లేవు. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ సెకండ్ బిట్, x square minus 2x is equal to minus 2 into 3 minus x. అంటే x square minus 2x plus 2 into 3 minus x is equal to 0. x square minus 2x plus 6 minus 2x is equal to 0. x square minus 4x plus 6 is equal to 0. దీన్ని మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకొని చూస్తే a is equal to 1, b is equal to minus 4 and c is equal to 6. a, b, c real numbers a is not equal to 0. So second option లో మనకి ఇచ్చిన ఈక్వేషన్ it is a quadratic equation. Next third bit చూద్దాం. x minus 2 into x plus 1 is equal to x minus 1 into x plus 3. సింప్లిఫై చేసుకుంటే x into x x square plus x into 1 x minus 2 into x minus 2x minus 2 into 1 minus 2 is equal to x into x x square plus x into 3 3x minus 1 into x minus x minus 1 into 3 minus 3. రెండు వైపులా x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో minus x minus 2 is equal to 2x minus 3. అన్ని టర్మ్స్ని ఒకే వైపుకి తెస్తే 3x minus 1 is equal to 0. ఇది మనకు వచ్చే ఫైనల్ ఈక్వేషన్. Now this is a linear equation in one variable and not a quadratic equation. కాబట్టి ఆప్షన్ 3లో మనకి ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఇవాల్టి క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అని ఎలా కనుక్కోవాలి అనేది చూసాము. నెక్స్ట్ క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఎలా ఫామ్ చేయాలి, వాటి సొల్యూషన్స్ అంటే ఏంటి అండ్ సొల్యూషన్స్ కనుక్కునే మెథడ్స్ ఏంటి అనేది చూద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం. సరైన